ఇబ్రాహీంపట్నం మరియు భువనగిరి నియోజకవర్గాల మధ్యన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బండరావిర్యాల గ్రామంలో సర్వే నంబర్ 268 లోని 494 ఎకరాల ప్రభుత్వ భూమి. మన పరిస్థితి ఆ గ్రామాల ప్రజలది ఏ విధంగా అయిందంటే పెనం మీదకి వెళ్ళి పోయి పొయ్యి మీద పడ్డట్టు. ఏది ఈ ఇదండి క్రెషర్ మైనింగ్కి వెళ్ళి ఇప్పుడు పోయేమో డంపింగ్ యార్డ్ పేరును ఎక్కువ టౌన్ అని పెట్టిండు. వెనకాడికి మనోళ్ళు మనం చిన్నగుండంగా పయకాన్ అనేది ఇప్పుడు వాష్రూమ్ అన్నట్టుగా ఎకో టౌన్ అనే ఓ కొత్త పేరు పెట్టి మన బతుకులను ఆగం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఏ మీటింగ్ లకు పోయినా నేను హైదరాబాద్ నుంచి మూసీని సుందరీకరణ చేసి మంచినీళ్ళ లాగా చేస్తా అని చెప్తుండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ పని కొండ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుక వీకినట్టు అది మూసి బాగా చేస్తాడట. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలందరూ ఇళ్లకి వెళ్ళి బయట వేసిన చెత్తను తెచ్చి ఈ 4-5 గ్రామాల కింద మన నెత్తి మీద బండ పెడతాడట. 17 గ్రామాలు ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఒక 5-6 గ్రామాలు, 10 గ్రామాలు, మళ్ళా భువనగిరి పరిధిలోని 6 గ్రామాలు. ఇవాళ మరి మనగాళ్ళందరూ భువనగిరికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండు, ఇబ్రాహీంపట్నానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండు, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కూడా అధికార పార్టీ. మరి వీళ్ళు నోళ్ళు లేవా? నోళ్ళు మూసుకపోయినాయా? కళ్ళు మూసుకపోయినాయా? ఆ ఎక్కువ పార్క్ అనే ఎక్కువ టౌన్ పెట్టే యాజమాన్యానికి దాని పేరు డంపింగ్ యార్డ్. ఇప్పటికే ముందే చెప్పిన మన చిన్నతనంలో పాయకాన అనేది ఇప్పుడు వాష్రూమ్ అన్నట్టుగా దాని పేరు మార్చి ఈ విధంగా మన నెత్తిన బురద పోయడానికి, మన్ను నిందలానే పోయడానికి పూనుకుండు. కాబట్టి ప్రజలారా, ఈ కార్యక్రమానికి పెద్దలు మన మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మన అన్న ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్ గారు, మీ గ్రామాల సర్పంచులు విజయ్ గారు కానీ జంగయ్య మహాలక్ష్మితో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, ఇవాళ గ్రామాల సర్పంచులను కూడా ఏ పార్టీలకు అతీతంగా, పార్టీల కోసం కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన ఏ రాత్రి పిలిచినా రావడానికి, మీకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా సరే ఏ జిల్లా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, సిగ్గుండాలండి. అది ఎవరో ఒకదాన్ని ఒక ప్రాజెక్టును తీసుకోవాలన్నప్పుడు పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలి. అయినా ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకేదో వస్తే మేము స్వాగతిస్తాం. కానీ హైదరాబాద్, ఈ జంట నగరాలు, ఈ మెట్రో నగరం 3 మున్సిపల్ కార్పొరేషన్ల చెత్త తెచ్చి మనం మీదేస్తే మనం ఏం పాపం చేసినాం? ఈ రాష్ట్రంలో ఉట్టలేదా? లేకపోతే ఆది మానవులమా? ఒకసారి ఆలోచించాలి. ఈడున్న మహిళలందరూ కూడా ఆదిశక్తులై మీరు కూడా వెళ్ళాలి. మీరు కూడా ఒక ఉద్యమకారులాగా ఆ ప్రాంతానికి మంచి పోరాట పటిమ కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న గ్రామాలలో పుట్టినోళ్ళు ప్రాణం పోయినా సరే ఈ డంపింగ్ యార్డ్ నా ప్రాంతంలో కట్టనిచ్చేది లేదు. దీనికి పెద్దలు కిషన్ రెడ్డి గారు, రామన్న గారు, ఇంకా మన నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరు కూడా తప్పకుండా వస్తారు. అవసరమైతే ఏదేమైనా చేసి ఈ డంపింగ్ యార్డ్ని ఆపడానికి మనం అందరం కూడా కంకణబద్దులై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.